పవనన్నా నిన్ను ఎవరు చంపాలనుకుంటారు? పవనన్నా నీ మీద ఎవడు అటాక్ చేయాలనుకుంటాడు? సినిమాలో బ్రహ్మానందం, పాలిటిక్స్ లో నిన్ను ఎవ్వరు పట్టించుకోరు. పవనన్న పిట్ట కదా. ఫస్ట్ కడప నుంచి రౌడీలు వచ్చారంట పవనన్న మీద అటాక్ చేయడానికి, అయినా పవనన్న తప్పించుకున్నాడంట. ఆ తర్వాత బ్లేడ్ బ్యాచ్ ని దింపారంట, అయినా పవనన్న తప్పించుకున్నాడంట. ఆ తర్వాత బీహార్ గ్యాంగులు దింపారంట, అయినా పవనన్న తప్పించుకున్నాడంట. ఈ మధ్యలో పవనన్న షూటింగ్ కి వెళ్ళి కటానా, కున్ఫు, కరాటీ నేర్చేసుకున్నాడు. కాబట్టి ఈసారి నుంచి ఎలాగైనా పవనన్న మీద అటాక్ చేయాలి జపనీస్ నుంచి కొరియా దాకా అక్కడ ఉన్న ఫైట్ మాస్టర్లు అందరినీ తీసుకొని వచ్చారంట. అయినా కూడా పవనన్న ఈ కటానా, కున్ఫు వచ్చి కాబట్టి అయినా కూడా తప్పించుకున్నాడంట. ఎట్లాగబ్బా ఇది జరిగేటట్టు లేదే అంటే, ఈసారి ఇంటర్నేషనల్ హిట్ మ్యాన్ అంటే జాన్ విక్ టైప్ అన్ని విద్యలు, అన్ని ఆయుధాలు వాడేవాడిని తీసుకొని వచ్చి ఈసారి అటాక్ చేయాలనుకున్నారంట రాజోల్లో. అయినా కూడా మనం ఓజీ ఆ దొంగను పట్టేసుకొని పోలీసులకి అప్పచెప్పేసాడంట. పోలీసులు ఇంట్రాగేషన్ లో నువ్వు అసలు ఏ దేశం నుంచి వచ్చావు, నీ కాడ ఏమేమి ఆయుధాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి నీకు ఈ ఆయుధాలు వచ్చాయంటే, నేను ఏ దేశం నుంచి రాలేదు, నా దగ్గర ఉన్న ఆయుధం ఒక జనసేన జెండానే. నేను గత 3 సంవత్సరాలకు ముందు వైసీపీ పార్టీలో ఉన్నాను. ఆ తర్వాత ఈ పవన్ కళ్యాణ్ చెప్పిన మాయ మాటలకు నమ్మి జనసేనలో చేరాను. జనసేనలో చేరాక 3 సంవత్సరానికి 500 లెక్కన జనసేన దగ్గర మెంబర్షిప్ కూడా తీసుకున్నాను. అంతకు మించి చిరంజీవి గారికి 13 సార్లు నా రక్తం ఇచ్చాను సార్, నేనేవుండి రౌడీని, నేనెక్కడ దొంగని అని పోలీసులు చెప్పాడంట. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ కోసం 13 సార్లు రక్తదానం ఇచ్చాడు పవనన్న. నువ్వు కూడా అన్ని సార్లు ఇచ్చిండు. అలాంటి మెగా అభిమాని నువ్వు దొంగని ఎలా అంటావు పవనన్న? అలాంటి మెగా అభిమాని నిన్ను చంపడానికి వస్తాడంటే నువ్వెలా నమ్మావు?